Good evening Andy. Welcome to the MDR channel. Please subscribe our channel for more updates. Both channels subscribe చేయండి, MDR1, MDR2. ఈరోజు స్వచ్ఛ భారత్ ఇదొక టోటల్ జనరల్ ఎస్సే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఉపయోగపడుతుందండి, గమనించండి. టోటల్ జనరల్ ఎస్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? చలో. స్వచ్ఛ భారత్ ఏ కదం స్వచ్ఛతా కీ ఓర్, ఒక అడుగు పరిశుభ్రత వైపు. ఇంకా రూపురేఖ అంటే అవుట్లైన్స్ ఆఫ్ ది జనరల్ ఎస్సే ఎట్లా ఉండాలంటే ఈ విధంగా రాయాలి. విషయ ప్రవేశ తీసుకుంటాం, దాని కింద వచ్చి మన ప్రస్తావన వస్తుంది, ఇంట్రడక్షన్ వస్తుంది. తర్వాత వచ్చేసి విషయ విస్తార తీసుకుంటాం. ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ అనేటువంటి టైటిల్ని మనం ఆధారం చేసుకునేసి కొన్ని పారాగ్రాఫ్లు రాయాలి. ఒక్కొక్క పారాగ్రాఫ్కి ఒక్కొక్క సబ్ టైటిల్ ఇచ్చాము. ఈ విధంగా ఇస్తే మర్చిపోవడం జరగదన్నమాట, ఖచ్చితంగా గుర్తుంటుంది. మొత్తం రాసేస్తాను, ఏది కూడా మిస్ కాదు. ఆ ఉద్దేశం చేత మనం ఏం చేస్తామంటే అవుట్లైన్స్ ఆఫ్ ది జనరల్ ఎస్సే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా విషయ విస్తార కింద మనకు ఉద్దేశం ఏమిటి, స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం ఏమిటి, స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభం ఎప్పుడైంది, స్వచ్ఛ భారత్కి జరూరత్, అసలు స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రోగ్రాం ఎంతవరకు అవసరం ఉంది, షహరోं में స్వచ్ఛ భారత్ మిషన్, గావోं में స్వచ్ఛ భారత్ మిషన్, విద్యాలయం में స్వచ్ఛ భారత్ మిషన్. అంటే సింపుల్ గుర్తుంటాయి. ఉద్దేశం ఒకటి, దాని యొక్క ఉద్దేశం, ప్రారంభం, జరూరత్, తర్వాత షహరోं में, గావోं में, విద్యాలయం में, యా పాఠశాలలో ఇట్లా గుర్తుపెట్టుకుని ఈజీ గుర్తుంది. తర్వాత లాస్ట్లో మూడో సైడ్ హెడ్డింగ్ వచ్చేసి పెద్దది ఉపసంహారం. విషయ ప్రవేశ్, తర్వాత విషయ విస్తార్, ఉపసంహార్. ఇంకా విషయ ప్రవేశ్ చూడండి, ప్రస్తావన. స్వచ్ఛత का अर्थ सफाई है. మనకు తెలుసు స్వచ్ఛత అంటే పరిశుభ్రత, సఫాయి. జहाँ స్వచ్ఛత होती है वहाँ దేవత నివాస్ होते हैं. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు నివాసం ఉంటారు. స్వచ్ఛత తన్ మన్కి హోనీ చాహియే. तर స్వచ్ఛత అనేటువంటి శరీరానికి ఉండాలి, మనసుకు ఉండాలి. और మరియు ఆస్పాస్కే వాతావరణం బి హోనీ చాహియే. ఇప్పుడు ఉండేటువంటి కరోనా సమయంలో ఖచ్చితంగా మన ఇంటి పక్కల చుట్టుపక్కల కానీ లేదంటే మన ఇంట్లో కానీ పరిశుభ్రం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేసి స్వచ్ఛత లోగోంకే జీవన్ స్తరకు బెహతర్ బనాతీ హై. స్వచ్ఛత అనేటువంటిది ప్రజల యొక్క జీవన రేటుని, ఆయుష్ని పెంచుతుందన్నమాట. ఆ రేటుని పెంచుతుంది. ఇసిలియే అందుచేత స్వచ్ఛత స్వస్థ और శాంతిపూర్ణ జీవనక అనివార్య అంగ హై. అయితే పరిశుభ్రత అనేటువంటిది ఆరోగ్యానికి, శాంతిపూర్ణ జీవితానికి, అంటే ఒక ప్రశాంతమైన జీవితానికి ఖచ్చితంగా ఒక రెండు భాగాలు చెప్పుకోవచ్చు మనం. ఈ రెండు కంపల్సరీ స్వచ్ఛత, స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛతలో ఒక పార్ట్ అన్నమాట ఇవి. గాంధీజీకి లే దో సపనే थे. ఇంకా గాంధీ గారికి రెండు కళ్ళు ఉండేటువంటిది. వే హై, అవి ఏంటంటే భారత్కి ఆజాదీ, స్వచ్ఛ భారత్, భారతదేశాన్ని స్వాతంత్రం ఇప్పించడం, తర్వాత పరిశుభ్రమైన ఇండియాని చూడటం అన్నమాట. సో ఏక్తో పరిపూర్ణ హో చుకా థా. భారత్కి ఆజాదీ, ఇప్పుడు మనం స్వాతంత్రం పొందున్నాం కాబట్టి, ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కటనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. దూసరి బి పూరా హోనా బాకీ హై. ఇది కూడా మనకు పరిపూర్ణమైతే బాగుంటుందన్నమాట. ఇంకా విషయ విస్తార్ చూడండి. స్వచ్ఛ భారత్కి ముఖ్య ఉద్దేశం ఏ హైకి, విషయ విస్తార్లో ఫస్ట్ది ఉద్దేశం అన్నమాట. అంటే స్వచ్ఛ భారత్ యొక్క ఉద్దేశం భారత్కో రోగరహిత దేశ బనానా, భారతదేశాన్ని రోగాలు లేని దేశంగా తయారు చేయడం. రెండు, స్వస్థ और శాంతిపూర్ణ జీవనకు స్థాపిత కరణ. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఆరోగ్యప్రదమైనటువంటి ప్రశాంతపూర్ణ జీవితాన్ని ప్రజలకు అందించడం. లోగోంకు జీవన స్తరకు బెహతర్ బనానా, ప్రజల యొక్క ఆయుష్ రేట్ని పెంచే విధంగా చేయడం. భారత్కో కులే శౌచ్ సే ముక్త బనానా, ఓపెన్ టాయిలెట్స్ ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ చేస్తూ ఉంటారు, వాటిని మనం ఆపేసేయాలి. దాని తర్వాత గలియా और సడకోంకో సాఫ్ సుథరా కరణ. సో ఎక్కడైతే ప్రజల నివాస స్థలాలు ఉండే అక్కడ రోడ్లు కానీ అక్కడ వీధులు కానీ ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి. ఈ 5 మనం కానీ ఉద్దేశం కింద రాస్తే చాలా నీట్గా వచ్చింది, బాగా వచ్చింది చూడండి. అవి రాయాలి, బాగుంటుంది, కరెక్ట్గా సరిపోయినాయి కూడా. ఇంకా రెండో సైడ్ హెడ్డింగ్, స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభం. ఎప్పుడు ప్రారంభమైంది ఇది? हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्वच्छ भारत अभियान का प्रारंभ 2 अक्टूबर 2014 को किया था. మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అనేటువంటి ఈ యొక్క అభియాన్ని అక్టోబర్ 2, 2014లో ప్రారంభించాడు. పోతే మూడో టైటిల్ స్వచ్ఛ భారత్ అభియాన్కి జరూరత్. అసలు ఎందుకు అవసరం ఇది అని చూసినట్లయితే ఆజ్ భారత్ మే స్వచ్ఛత అత్యంత జరూరత్ పడ్ గయి హై. ఈరోజు భారతదేశంలో స్వచ్ఛత అనేది చాలా అవసరం ఉందన్నమాట.
పరిశుభ్రత అనేది చాలా అవసరం. इस अभियान के द्वारा खुले में शौच करने की प्रवृत्ति को खत्म करने की आवश्यकता है. ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ద్వారా, ఈ యొక్క మిషన్ ద్వారా ఓపెన్ టాయిలెట్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి ప్రవృత్తి జనాల్లో ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం బంద్ చేసేయాలి. ఆ విధంగా దానికోసం స్వచ్ఛ భారత్ అవసరము. తర్వాత 4 शहरों में స్వచ్ఛ భారత్ మిషన్. అయితే స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణాల్లో ఎలా ఉంది? నగరం में స్వచ్ఛ భారత్ కా మిషన్. ఇక్కడ కీ మిషన్ పెట్టుకున్నాము. ఇక్కడ మషిన్ అని పెట్టుకోవచ్చు, మిషన్ పెట్టుకోవచ్చు. మిషన్ అంటే ఒక సీక్రెట్గా చేసేటువంటిది, మషిన్ అంటే ఒక యంత్రం తీసుకోవచ్చు. మిషన్ తర్వాత జోర్సే చల్ రహా హై. ఈ మిషన్ అనేటువంటిది చాలా వేగంగా నడుస్తుంది అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, చల్ రహీ హై. హర్ నగరమే టోస్ కచరా ప్రబంధన కర్నా హై. ప్రతి నగరం అంటే జనాలు లక్షల్లో కోట్లలో ఉంటారు. సో వాళ్ళు డైలీ వాడేటువంటి వ్యర్థ పదార్థాలన్నీ ఒక దగ్గర ఏర్పాటు అంటే డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసుకోవడం, వాటిని అన్నింటిని ఒక దగ్గర అక్యుములేట్ చేయడం. సార్వజనిక శౌచాలయ నిర్మాణ కర్నా హై. వాటిని తీసుకుని డంపింగ్ యార్డ్లు వేసేసి ఎక్కడైతే మలమూత్ర విసర్జన ఓపెన్లో చేస్తారో అవన్నీ నాశనం చేసేదానికి శౌచాలయ టాయిలెట్స్ని నిర్మించాలన్నమాట. ఏం చేయాలి? టాయిలెట్స్ని నిర్మించాలి. నిర్మాణ కర్నా హై. నగరమే స్వచ్ఛ భారత్ కా లక్ష్యాయికి. ఇక నగరంలో స్వచ్ఛ భారత్ యొక్క లక్ష్యం ఏంటంటే కులేమే శౌచ్ కర్నే కి ప్రవృత్తికో జడ్ సే హటానా హై. నగరంలో ఓపెన్లో టాయిలెట్స్ చేస్తూ ఉంటారు, అవన్నీ మనం ఏంటంటే నాశనం చేయాలి. మనం ఒక సార్వజనిక శౌచాలయం కట్టినట్లయితే టౌన్కి వచ్చినటువంటి వాళ్ళు, పట్టణాలు వెళ్ళినటువంటి వాళ్ళు వీటిని ఉపయోగించుకునేసి ఆ విధంగా ఈ యొక్క కులేమే కర్ణిక ప్రవృత్తి అనేటువంటి దాన్ని నాశనం చేసేస్తారు. కనుక అటువంటి సార్వజనిక శౌచాలయాలు మనం కట్టించాలి. ఇది పట్టణాల్లో చేయాల్సిన పని. పోతే గ్రామాల్లో చూడండి, గావమే స్వచ్ఛ భారత్కి మిషన్. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ భారతదేశంలో స్వచ్ఛతకు అమలుమే లానా హై. వాస్తవంగా పట్టణాల్లోనైనా గ్రామాల్లో కూడా స్వచ్ఛ భారత్ అనేటువంటిది అమలు చేయాలి. గ్రామీణ లోగంకు స్వచ్ఛతకే బారేమే సంజానా. ఇంకా గ్రామంలో నిరక్షరాస్యులు ఉంటారు కాబట్టి, ఇప్పుడు చదువుకున్న అయినాక నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్వచ్ఛత అనే దాని గురించి వాళ్ళకి ఖచ్చితంగా మనం తెలియజేయాలి. ఉస్కి సఫలతకెలియే ఆ గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ మిషన్ని సక్సెస్ చేసేదానికి గ్రామ పంచాయత్ और జిల్లా పరిషత్ సమితి అక్కడ ఏం చేయాలి? ఎవరైతే గ్రామ పంచాయత్ ప్రెసిడెంట్ ఉన్నాడో వార్డు మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ సహకార సలహాలు తీసుకొనేసి వాళ్ళ యొక్క సహకారంతో జిల్లా పరిషత్ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలి. వీళ్ళిద్దరూ ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ సక్సెస్ అయ్యి సఫల చెందేదానికి అచ్చి భాగీదారీ హోనా హై. వీళ్ళిద్దరు ఖచ్చితంగా మంచిగా ఇక్కడ పాలు పంచుకోవాలి. ఎవరెవరు? గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తే గ్రామీణ భారత్ అంతా స్వచ్ఛ భారత్గా మారిపోతుంది. స్వచ్ఛ గామం కా స్థాన్ హోతా. ఓకేనా. తర్వాత విద్యాలయం में స్వచ్ఛ భారత్ మిషన్ చూడండి. స్వచ్ఛ భారత్ మిషన్ కే ద్వారా విద్యాలయం में స్వచ్ఛత का ఆయోజన करना है. వాస్తవం అండి, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మనం ఏం చేయాలంటే విద్యాలయాల్లో స్వచ్ఛ భారత్ అనేటువంటి ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. బచ్చోం కి ఇస్కే మహత్వకే బారే మే సంజానా. పిల్లలకి యొక్క స్వచ్ఛ భారత్ యొక్క మహత్వం గురించి తెలియజేయాలి. పిల్లలకి ఏం తెలియదు, మనం తెలియజేస్తే తెలుసుకుంటారు. అది ప్రాక్టికల్గా చేసి చూపించాలి వాళ్ళకి, అప్పుడు కనెక్ట్ అవుతారన్నమాట. సో పిల్లలకి స్వచ్ఛ భారత్ మిషన్ గురించి తెలియచేయాలి. స్వచ్ఛ భారత్ और స్వస్థ విజ్ఞాన్ పర్ చర్చ. ఈ యొక్క స్వచ్ఛ భారత్ మీద, దాని తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ మీద మనం ఏం చేయాలంటే చర్చలు పెట్టాలి పిల్లల దగ్గర. చర్చ అనుకోవచ్చు, లేకపోతే చర్చాయ కూడా తీసుకోవచ్చు. ఏ క్వశ్చన్ తీసుకున్నాం, నిబంధన లేఖన్ జనరల్ ఎస్ఏ రైటింగ్ పెట్టుకోవాలి. తర్వాత నాటకాల పాత్రలు ఇచ్చి వాటి ద్వారా పిల్లలకు అర్థమయ్యేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. దేని ద్వారా? చర్చలు జరపాలి. తర్వాత ఎస్ఏ రైటింగ్ పెట్టాలి. నాటకాల ద్వారా పిల్లలకి స్వచ్ఛ భారత్ గురించి, హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మనం ఆ మాధ్యమాల ద్వారా మన పిల్లలకు తెలియజేయాలి. ప్రాక్టికల్గా వాళ్ళు ఆలోచిస్తూ చూస్తారు కాబట్టి తెలుసుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి. పాఠశాల మే సప్తాహ మే 2 బార్ సాఫ్ సఫాయి అభియాన్ చలాయా జానా. ఇక్కడ పాఠశాలలో సప్తాహమే వారంలో కనీసం అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ఏ వీక్ అన్నమాట. ఒక వారంలో 2 సార్లు మనం స్కూల్ అంతా ఏం చేయాలంటే పరిశుభ్రత అనేటువంటి ఆ కార్యక్రమం చేపట్టాలి. ఇది టీచర్లు హెచ్ఎం యొక్క ఆధ్వర్యంలో చేస్తే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే పిల్లలు కూడా ముందుకెళ్తారు, లేకపోతే అక్కడ ఫెయిల్ అవుతుంది. ఖచ్చితంగా పాఠశాలలో వారానికి 2 సార్లు ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటిది మనం అమలు చేయాలి.
ఓకేనా, అంటే అవేర్నెస్ కల్పించు. ఉపసంహార చూడండి. आशा है कि हम सब मिलकर महात्मा गांधी जी के स्वच्छ भारत के सपनों को साकार कर सकेंगे. మనందరం కలిసి మహాత్మా గాంధీ యొక్క స్వచ్ఛ భారత్ కలల్ని సాకారం చేద్దాము, అంటే నిజం చేద్దాము. इस कार्यक्रम को देशभक्ति की भावना से देखेंगे. ప్రతిదీ మన దేశభక్తి యొక్క భావంతో చూస్తే అందరూ మన దేశం వాళ్ళే, మన దేశం యొక్క పరిశుభ్రత ఇది అని ఆలోచించి ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా నా వంతు అని చెప్పేసి ఈ స్వచ్ఛ భారత్ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అందరి సహకారాలు అందించాలి. మనం కూడా శుభ్రత పాటించాలి. యా హమారి సామాజిక జిమ్మేదారి, ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట, ఒక సామాజిక బాధ్యత అన్నమాట. స్వచ్ఛత భగవాన్కి ఓర్ అగలా కదం హై, మన పరిశుభ్రంగా ఉన్నామంటే దేవుడు వైపు ఒక అడుగు వేస్తున్నట్టు అన్నమాట. అంటే భక్తి వైపు కానీ శ్రద్ధ వైపు కానీ. స్వచ్ఛత స్వతంత్రత సేబి జాదా జరూరీ హై, వాస్తవం అన్నమాట. పరిశుభ్రత అనేది స్వాతంత్ర్యం కంటే చాలా అవసరం. స్వాతంత్రం ఖచ్చితంగా మనకు వచ్చేసింది. స్వచ్ఛత పరిశుభ్రంగా ఉంటే దీంట్లో మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు స్వతంత్రం గురించి పోరాడుతాం, ఆలోచిస్తాం. అసలు పరిశుభ్రంగా లేకుంటే ఇటువంటి ఆలోచనలే రావన్నమాట. సో స్వాతంత్రం కంటే ఎక్కువ అవసరం ఏముందంటే పరిశుభ్రత అని ఎవరన్నారు? గాంధీజీ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, థ్యాంక్స్ అలాట్.